ఇంగ్లీష్లో మనకు 8 పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఉన్నదన్న విషయం తెలుసు. అందులో మొదటిది నౌన్స్. నౌన్స్లో 5 రకాలు ఉన్నవి. అవి కామన్ నౌన్, ప్రాపర్ నౌన్, కలెక్టివ్ నౌన్, మెటీరియల్ నౌన్, అబ్స్ట్రాక్ట్ నౌన్. ఇప్పుడు వీటి గురించి ఒక్కొక్క దాన్ని వివరంగా తెలుసుకుందాం. ముందుగా కామన్ నౌన్, ప్రాపర్ నౌన్ గురించి తెలుసుకుందాం. కామన్ నౌన్ అంటే ఒక జాతి మొత్తానికి ఉండే పేరును కామన్ నౌన్ అంటారు. ఒక ప్రత్యేకమైన పేరును ప్రాపర్ నౌన్ అంటారు. తరగతి గదిలో కొంతమంది విద్యార్థులు ఉంటారు, కానీ ఒక్కొక్క విద్యార్థికి ఒక్కొక్క పేరు ఉంటుంది. విద్యార్థి కామన్ నౌన్ అయితే వాళ్ళకున్న పేరు ప్రాపర్ నౌన్ అవుతుంది. అమ్మాయి కామన్ నౌన్ అయితే అమ్మాయి పెట్టుకున్న పేరు కమల అనేది ప్రాపర్ నౌన్ అవుతుంది. సిటీస్ చాలా ఉంటాయి, కానీ హైదరాబాద్ అనేది హైదరాబాద్ నగరానికి మనం పెట్టుకున్న పేరు, అది ప్రాపర్ నౌన్ అవుతుంది. ఫ్రూట్స్ చాలా ఉంటాయి, బనానా అనేది ప్రాపర్ నౌన్. అదేవిధంగా మీరు ఒక కుక్కను పెంచుకున్నారనుకోండి, అది కామన్ నౌన్. ఆ కుక్కకి మీరు ఒక ముద్దు పేరు పెట్టుకున్నారు జూలీ అని, అది ప్రాపర్ నౌన్ అవుతుంది. ఒక వ్యక్తికి కానీ, ఒక స్థలానికి కానీ, ఒక జంతువుకు కానీ పెట్టే ప్రత్యేక పేరునే ప్రాపర్ నౌన్గా చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం కలెక్టివ్ నౌన్స్ గురించి తెలుసుకుందాం. కలెక్టివ్ నౌన్స్ని తెలుగులో సమూహ నామవాచకాలు అంటారు. మన భారత క్రికెట్ టీంలో 11 మంది ప్లేయర్స్ ఆడతారు. వీరికి మనం పెట్టిన పేరు టీం. తరగతి గదిలో విద్యార్థులు ఉంటారు. వాళ్ళందరికీ మనం ఒకే పేరుతో క్లాస్ అని పిలుస్తాం. మన దేశానికి రక్షణనిస్తున్న సైనికులందరినీ మనం ఆర్మీ అని పిలుస్తాం. ఫ్యామిలీ, నేషన్, పార్లమెంట్, ఫ్లీట్, మాబ్, క్రౌడ్ ఇవి ఒక వ్యక్తికి సంబంధించిన పేర్లు కావు. ఇవి ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్కు సంబంధించిన పేర్లు. వీటన్నిటిని మనం కలెక్టివ్ నౌన్స్ అంటారు. కలెక్టివ్ నౌన్ తర్వాత మనం నేర్చుకోబోతున్న మరో నౌన్ మెటీరియల్ నౌన్. మెటీరియల్ అంటే పదార్థం. మెటీరియల్ నౌన్ని తెలుగులో పదార్థ, ద్రవ్య, లోహ నామవాచకంగా పిలుస్తారు. ఈ నౌన్ పదార్థాలను, ద్రవాలను, లోహాలను తెలియజేస్తుంది. రైస్, శాండ్, క్లే, ఐరన్, గోల్డ్, సిల్వర్, మిల్క్, ఆయిల్, వాటర్ ఇటువంటి పదార్థాలను తెలియజేసే నామవాచకాలను మెటీరియల్ నౌన్స్ అంటారు. మెటీరియల్ నౌన్ తర్వాత మనం నేర్చుకోబోతున్న మరో నౌన్ అబ్స్ట్రాక్ట్ నౌన్. అబ్స్ట్రాక్ట్ నౌన్ అంటే ఒక గుణమును కానీ, క్రియను కానీ, స్థితిని కానీ సూచించే పదమును అబ్స్ట్రాక్ట్ నౌన్ అంటారు. ఇవి క్వాలిటీ, యాక్షన్, స్టేట్లను తెలియజేస్తాయి. గుడ్నెస్, కైండ్నెస్, ఆనెస్టీ, విజ్డమ్, బ్రేవరీ, మూమెంట్, జడ్జ్మెంట్ ఈ విధంగా స్థితిని కానీ, క్రియను కానీ, గుణమును కానీ తెలియజేసే పదాన్ని అబ్స్ట్రాక్ట్ నౌన్స్ అంటారు. కళలు, శాస్త్రాల పేర్లను కూడా తెలియజేసే పదాలను అబ్స్ట్రాక్ట్ నౌన్స్ అంటారు. గ్రామర్, మ్యూజిక్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఈ విధంగా ఆర్ట్స్ అండ్ సైన్స్ పేర్లను కూడా అబ్స్ట్రాక్ట్ నౌన్స్ తెలియజేస్తాయి. ఇప్పటి వరకు మనం కైండ్స్ ఆఫ్ నౌన్స్ గురించి తెలుసుకున్నాం. కైండ్స్ ఆఫ్ నౌన్స్ 5 అని, అవి కామన్ నౌన్, ప్రాపర్ నౌన్, కలెక్టివ్ నౌన్, మెటీరియల్ నౌన్, అబ్స్ట్రాక్ట్ నౌన్ అని మనకు తెలుసు. అయితే మన గ్రామర్ శాస్త్రవేత్తలు ఈ 5 రకాలని 2 రకాలుగా విభజించారు. మనం చూడగల, ముట్టుకోగల వాటిని కాంక్రీట్ నౌన్స్ అని, చూడలేని, ముట్టుకోలేని వాటిని అబ్స్ట్రాక్ట్ నౌన్స్ అని విభజించారు. గమనించండి, కామన్ నౌన్, ప్రాపర్ నౌన్, కలెక్టివ్ నౌన్స్, మెటీరియల్ నౌన్స్. మనం వీటిని చూడగలం, తాకగలం. వీటిని కాంక్రీట్ నౌన్స్ అంటారు. అబ్స్ట్రాక్ట్ నౌన్స్ అంటే అవి గుణమును కానీ, క్రియను కానీ, స్థితిని కానీ సూచించే పదాలు అని మనం ముందే తెలుసుకున్నాం. అవి గుడ్నెస్, యూత్, మ్యూజిక్, డెత్. ఇది వరకు చెప్పుకున్న కాంక్రీట్ నౌన్స్, అబ్స్ట్రాక్ట్ నౌన్స్ ఇవే. గమనించండి, కాంక్రీట్ నౌన్స్ అంటే రాజు, వరంగల్, ట్రీ, సిల్వర్, టేబుల్. వీటిని మనం చూడగలం, తాకగలం, అందుకే ఇవి కాంక్రీట్ నౌన్స్. అబ్స్ట్రాక్ట్ నౌన్స్ చూడలేనివి, తాకలేనివిగా మనం చెప్పుకున్నాం. బ్యూటీ, పేషెన్స్, యూత్, ఫిజిక్స్, మ్యాథమెటిక్స్. ఇవే కాకుండా మన గ్రామర్ శాస్త్రవేత్తలు మరో 2 రకాలుగా విభజించారు. అవి అన్కౌంటబుల్ నౌన్స్. ఇప్పుడు వాటిని చూద్దాం. కౌంటబుల్ నౌన్స్ అంటే 1, 2, 3, 4 అని మనం లెక్కించగలం. అలా లెక్కించగలిగిన నౌన్స్ని కౌంటబుల్ నౌన్స్ అంటారు. లెక్కింప వీలుగాని నౌన్స్ని అన్కౌంటబుల్ నౌన్స్ అంటారు. కాఫీ, షుగర్, రైస్, ఎయిర్, టీ ఇటువంటి వాటిని మనం అంకెల్లో లెక్కించలేం. ఇప్పటి వరకు మనం కామన్ నౌన్, ప్రాపర్ నౌన్, కలెక్టివ్ నౌన్ గురించి, మెటీరియల్ నౌన్ గురించి,
అబ్స్ట్రాక్ట్ నౌన్స్ గురించి, కాంక్రీట్ అబ్స్ట్రాక్ట్ నౌన్స్ గురించి, కౌంటబుల్ అన్కౌంటబుల్ నౌన్స్ గురించి నేర్చుకుందాం. ఇప్పుడు మనం కైండ్స్ ఆఫ్ నౌన్స్ రిలేటెడ్గా ఉన్న ముఖ్యమైన గ్రామర్ విషయాలు నేర్చుకుందాం. ఆ విషయాలు మీకు పూర్తిగా అర్థం కావాలి అంటే ఇప్పుడు వరకు మనం చర్చించుకున్న అన్ని రకాల నౌన్స్ గురించి మీకు ఒక స్పష్టమైన అవగాహన ఉండాలి. రామ, రావణ, కమల, ఇండియా, హైదరాబాద్ ఇటువంటి నౌన్స్ని ప్రాపర్ నౌన్స్ అంటారని మనం నేర్చుకున్నాం. ప్రాపర్ నౌన్స్లో మొదటి అక్షరం ఎల్లప్పుడూ క్యాపిటల్ లెటర్లోనే రాయాలి. స్మాల్ లెటర్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపయోగించకూడదు. రామ, రావణ, కమల, ఇండియా, హైదరాబాద్లలో మొదటి అక్షరం క్యాపిటల్ లెటర్ ఉండడం మీరు గమనించవచ్చు. ఇవే పదాలు సెంటెన్స్ మధ్యలో వచ్చినప్పటికీ కూడా క్యాపిటల్ లెటరే వాడాలి తప్ప స్మాల్ లెటర్తో రాయకూడదు. ఇది ప్రాపర్ నౌన్స్ యొక్క ముఖ్యమైన నియమం. ప్రాపర్ నౌన్స్కు ఉన్న మరొక ముఖ్యమైన నియమం ఏమిటంటే ప్రాపర్ నౌన్స్ ముందు ఎటువంటి ఆర్టికల్స్ ఉపయోగించరాదు. ఏ, అండ్, ద అను పదములను ఆర్టికల్స్ అంటారు. ఇవి ప్రాపర్ నౌన్స్ ముందు ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపయోగించం. అయితే కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఉపయోగిస్తాము. ఇక్కడ చూడండి, కాళిదాస్ ఈజ్ ద షేక్స్పియర్ ఆఫ్ ఇండియా. షేక్స్పియర్ ఇంగ్లాండ్కు చెందిన గొప్ప నవల రచయిత. కాళిదాస్ భారతదేశానికి చెందిన నవల రచయిత. ఇప్పుడు కాళిదాసు షేక్స్పియర్తో పోలుస్తున్నాం. కాళిదాస్ భారతదేశానికి షేక్స్పియర్ లాంటివాడు అనే ఉద్దేశంతో వాడాం కాబట్టి షేక్స్పియర్ ముందు ద అనే ఆర్టికల్ వాడాము. ఇక్కడ షేక్స్పియర్ అందరికీ తెలిసిన వ్యక్తి అనే ఉద్దేశంతో ఇది ఉపయోగించబడింది. అర్థం కాలేదా? అయితే మరో ఉదాహరణ ద్వారా చూద్దాం. రాజు చాలా బలంగా ఉండే వ్యక్తి. కాలేజీలో అతని అంత బలవంతులు ఎవరూ లేరు. ఇప్పుడు రాజుని హిస్టారికల్గా చాలా బలంగా ఉన్న వ్యక్తితో మనం పోల్చాలి. అప్పుడు మనకు సరైన సమాధానం భీముడు. రాజు కాలేజీలో భీముడు లాంటి వాడు అని మనం పోల్చాలి. అందుకే రాజు ఈజ్ ద భీమా ఆఫ్ అవర్ కాలేజ్ అని మనం చెప్పడం జరిగింది. ఇక్కడ భీముడు అంటే అందరికీ తెలిసిన బలశాలి, రాజు కూడా అలాంటివాడు అని మనం ఇక్కడ చెప్పాము. కామన్ నౌన్గా ఉపయోగించబడిన ప్రాపర్ నౌన్ ముందు మాత్రమే ధ వస్తుంది. ఇక్కడ భీమా అనే పదం కామన్ నౌన్గా ఉపయోగించబడింది. కానీ రాజు అనేది ప్రాపర్ నౌన్, దాని ముందు ఎటువంటి ఆర్టికల్ ఉపయోగించకూడదు. కొంతమంది కలెక్టివ్ నౌన్స్కి ప్లూరల్ నెంబర్ ఉండదు అనుకుంటారు. కానీ అలా కాదు. కలెక్టివ్ నౌన్స్కి కూడా ప్లూరల్ నెంబర్ ఉంటుంది. క్లాస్, క్లాసెస్, ఫ్యామిలీ, ఫ్యామిలీస్, టీమ్, టీమ్స్. ఇప్పుడు మనం మెటీరియల్ నౌన్స్కు ఉన్న కొన్ని ముఖ్యమైన నియమాల గురించి తెలుసుకుందాం. మెటీరియల్ నౌన్స్ ఒక్కొక్కసారి కామన్ నౌన్స్గా కూడా వాడబడతాయి. ఫిష్ లివ్ ఇన్ వాటర్ అంటే ఫిష్ అన్ని ఒక ప్రాణిగా పరిగణించబడింది. ఇది కామన్ నౌన్. ఫిష్ ఈజ్ గుడ్ ఫర్ ఫుడ్ అన్నప్పుడు అది మనకు ఆహారంగా పరిగణించబడింది, మెటీరియల్ నౌన్ అయ్యింది. రైస్ ఈజ్ ఏ ప్లాంట్ అన్నప్పుడు రైస్ అనేది ఒక మొక్క. కానీ కింది వాక్యంలో రైస్ ఈజ్ ఈటెన్ బై సౌత్ ఇండియన్స్ అన్నప్పుడు మాత్రం రైస్ని బియ్యంగా పరిగణించారు. ఇది మెటీరియల్ నౌన్ అయ్యింది. సాధారణంగా పరిగణించినప్పుడు కామన్ నౌన్, మెటీరియల్గా పరిగణించినప్పుడు మెటీరియల్ నౌన్ అవుతుంది. మెటీరియల్ నౌన్స్కు సాధారణంగా ప్లూరల్స్ ఉండవు. కానీ ప్లూరల్స్గా వాడితే వాటి యొక్క అర్థం మారుతుంది. కాపర్స్ అంటే కాయిన్స్, టిన్స్ అంటే క్యాన్స్, ఐరన్స్ అంటే ఫెక్టర్స్గా మనం అర్థం చేసుకోవాలి. మెటీరియల్స్ నౌన్స్ ముందు సాధారణంగా ఎటువంటి ఆర్టికల్స్ ఉపయోగించకూడదు. అంటే ఏ గోల్డ్, ఏ వాటర్, ఏ ఐరన్ అని ఎట్టి పరిస్థితుల్లోనూ వాడరాదు. జనరల్ యూజ్లో మాత్రం ఇది వర్తిస్తుంది. అయితే స్పెసిఫిక్గా వాడినప్పుడు మాత్రం ద అనే ఆర్టికల్ వాడతాము. ద వాటర్ ఈజ్ డర్టీ అంటే అర్థం ఆ నీరు అని అర్థం. అంటే మనకు తెలిసిన నీరు, పక్కన ఉన్న నీరు అని అర్థం. ద గోల్డ్ వి ఫౌండ్ ఈజ్ వెరీ ప్యూర్ అంటే మనకు దొరికిన బంగారం అని అర్థంలో వాడబడింది కాబట్టి ద గోల్డ్ అనడం జరిగింది. మెటీరియల్ నౌన్స్ ముందు ఎటువంటి ఆర్టికల్స్ వాడవద్దు. అయితే ఆ మెటీరియల్ నౌన్ అనేది ఒక నౌన్తో కలిసినప్పుడు మాత్రం ఏ అని వాడవచ్చును. అంటే ఏ గోల్డ్, ఏ సిల్వర్ అండ్ ఐరన్ అని సాధారణంగా వాడలేము. కానీ ఏ గోల్డ్ రింగ్, ఏ షీట్ ఆఫ్ పేపర్, అండ్ ఐరన్ చైర్, ఏ సిల్వర్ ప్లేట్ అని వాడవచ్చును. ఇప్పుడు మనం అబ్స్ట్రాక్ట్ నౌన్కు సంబంధించిన కొన్ని విషయాలు తెలుసుకుందాం.
అబ్స్ట్రాక్ట్ నౌన్స్ సాధారణంగా వాడబడినప్పుడు వాటి ముందు ఆర్టికల్ వాడకూడదు. పేషెన్స్ ఈజ్ వర్చ్యూ అనేది ఒక సాధారణమైన వాక్యం, అందువల్ల పేషెన్స్ ముందు ఏ ఆర్టికల్ వాడలేదు. రెండవ వాక్యంలో ద పేషెన్స్ ఆఫ్ ఏ సెయింట్ అనే సెంటెన్స్ ఒక ప్రత్యేకమైనది. పేషెన్స్ అనేది ఋషికి సంబంధించినది, అందుకే ద అనే ఆర్టికల్ వాడాము. లవ్ ఈజ్ గ్రేట్ అనే సెంటెన్స్ ఒక సాధారణమైన వాక్యం, అందువల్ల లవ్ ముందు ఆర్టికల్ లేదు. రెండవ సెంటెన్స్లో ద లవ్ ఆఫ్ మై మదర్ ఈజ్ అన్కండిషనల్, ఇందులో లవ్ అనేది ఒక తల్లికి సంబంధించిన ప్రేమ, అందువల్ల ద అనే ఆర్టికల్ వాడాము. ప్రత్యేకమైన వాటికి మాత్రమే ఆర్టికల్ దాని వాడాలి. సాధారణంగా వాడిన అబ్స్ట్రాక్ట్ నౌన్స్ ముందు ఆర్టికల్ వాడకూడదు. ఇప్పటి వరకు మనం నౌన్స్ యొక్క రకాలైన కామన్ నౌన్, ప్రాపర్ నౌన్, కలెక్టివ్ నౌన్, మెటీరియల్ నౌన్, అబ్స్ట్రాక్ట్ నౌన్ల గురించి మరియు వాటి యొక్క నియమాల గురించి తెలుసుకున్నాం. ముఖ్యంగా ప్రాపర్ నౌన్, అబ్స్ట్రాక్ట్ నౌన్, మెటీరియల్ నౌన్స్ మరియు అన్కౌంటబుల్ నౌన్స్ ముందు సాధారణ పరిస్థితుల్లో ఆర్టికల్స్ వాడరాదు. ప్రత్యేకించిన సందర్భాల్లో మాత్రమే వాటి ముందు ఆర్టికల్స్ వాడాలి. నౌన్స్ యొక్క రకాలను గురించి మీకు తెలియజేయడానికి నా వంతు ప్రయత్నం చేశాను. ఇది ఒక వీడియోతోనో ఒక రోజులోనో వచ్చేది కాదు. ఒక సమగ్రమైన గ్రామర్ పుస్తకంతో నేర్చుకోవాలని ఆశిస్తున్నాను. నా వివరణ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.